సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు మాజీ మంత్రి పుష్పలీల గారు. వారితో మాట్లాడేద్దాం. నమస్తే మేడం. మేడం చెప్పండి, ఈరోజు అయితే మేనిఫెస్టో రిలీజ్ అయింది. చాలా గ్రాండ్గా ఉంది. యాక్చువల్గా చాలా పథకాలు ఉన్నాయి. అసలు ఎలా వెళ్ళబోతున్నాయి ప్రజల్లోకి అవన్నీ? డెఫినెట్గా మేము చెప్పిన 6 పథకాలు, సోనియం ఇచ్చిన 6 పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ వెళ్ళిపోయాయమ్మా. మాకు వాటి మీద నమ్మకం ఉంది అని నమ్ముతున్నారు. ఎందుకంటే సోనియమ్మ గారు ఇచ్చిన 6 పథకాలు ఏవైతే వాళ్ళకు దొంగలాగా మేము చెప్పినేం చేసాము చెప్పని చేద్దామని దోచుకోవడానికి చేసిన లాగా కాకుండా మేము డెఫినెట్గా ఈ 6 పథకాలనే కాకుండా ఈ మేనిఫెస్టో అనేది కూడా చాలా పవిత్రమైనదిగా ఖర్గే గారి చేతుల మీదుగా దేశ ప్రజలకు మొత్తం అందరికి కూడా రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసినప్పటి నుంచి భారతదేశాన్ని ఎలాగైతే కదిలించారో ఈ మేనిఫెస్టో కూడా మా అందరి జీవితాల్లో కూడా ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళకందరికీ ఒక మార్గదర్శకంగా, ఒక అభయహస్తంగా ఉంటుంది. అంటే విద్యార్థులకి ఇంత భరోసా ఇస్తున్నారు కదా, కానీ కర్ణాటకలో యాక్చువల్గా స్కాలర్షిప్స్ నిధులేంతో తగ్గిస్తున్నారు, తల్లిదండ్రులపై భారం పడుతుంది అన్న విమర్శ వస్తుంది. ఆ పాపం ఎవరి తల్లి? ఆ పాపం ఎవరిది? అంతకుముందు బీజేపీ గవర్నమెంట్ ఉండి కమిషన్లు తీసుకొని మొత్తం ఖజానానంతా ఖాళీ చేసిన దుర్మార్గులను పట్టుకొని తన్నాల్సిందే. అప్పుడే రాగానే అప్పుడే గద్దె మీద కూర్చొని ఫండ్స్ వస్తాయా తల్లి? దానికి కొంచెం టైం టేకుండా ఈ దరిద్రులు చేసిన పాపాలని బీజేపీ పార్టీని ఎలాగైతే ఇంటికి పంపించేస్తారో ఈ దేశంలో ఉన్న వాటిని కేసీఆర్ను కూడా అలాగే పంపించాలంటే ఈ 2 దొంగలు పంపించిన ఈ తప్పులు చేసిన దాన్ని ఆర్థిక వ్యవస్థని చిన్నవినం భారతదేశంలో మోడీ చేస్తే, అలాగే భారతదేశంలో ఉన్న విద్యా వ్యవస్థను సమూలంగా నాశనం చేసిన వాడు కేసీఆర్, మోడీ. అంటే ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. 11% విద్యా సంస్థలకు సంబంధించిన బడ్జెట్ను కేటాయిస్తే ఈ దుర్మార్గుడు మోడీ వచ్చిన తర్వాత 2% ఇచ్చాడమ్మా. దీంట్లోనే అర్థమైపోతుంది. గవర్నమెంట్ హాస్టల్స్, స్కూల్స్కు దేని కూడా నిధులు లేవు, అన్నీ కట్ చేసేసాడు కేసీఆర్. కానీ ఈయన కూడా అలాగే యూనివర్సిటీ లెవెల్లో గ్రాంట్స్ కట్ చేసేసాడు. ఇవన్నీ కూడా ఈ పాపాలన్నీ కూడా మరి వీటికి పరిష్కారం పెట్టాలి అంటే డెఫినెట్గా మనం కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ గుర్తించి, గతంలో మేము సంక్షేమ రాజ్యం చేశాము, భవిష్యత్తులో కూడా సంక్షేమ రాజ్యం. ఇప్పుడు 1 ఛాన్స్ అంటున్న కాంగ్రెస్ అప్పుడు ఎక్స్క్యూజ్ మీ అంటున్నారు. ఏమంటారు మీరు దాని గురించి? అనుకున్న వాళ్ళ గురించి మనం మాట్లాడడానికి లేదు. కడుపు మండి 10 ఏళ్ళు పందికొక్కులాగా తిన్న వాళ్ళకి పాపం నిద్ర పడతలేదు. వాడు ఎక్స్క్యూజ్ మీ అని వాడికి అవసరం ఉంటుందేమో, మాకు అవసరం లేదు. మేము ప్రజల దగ్గరికి వెళ్ళి అమ్మ మా బిడ్డలు చనిపోయారు, వాళ్ళకి ఏం చేయాలన్న ఆలోచనలో ఉన్న వాళ్ళము, నిరుద్యోగ సమస్యల గురించి ఉన్న వాళ్ళము, ధరణి పోర్టుల్లో ఎస్సీల దళిత భూములు గుంజుకున్న దరిద్రుని దగ్గర నుంచి మళ్ళీ భూములు గుంజుకోవాలనుకుంటున్నాము. ఈ పోర్టల్ను మళ్ళీ మార్పులు చేసి దాన్ని అన్ని రకాల అమెండ్మెంట్ చేద్దాం అనుకో, అవసరం కూడా రద్దు కూడా చేసి కొత్త పేర్లు అదే లెవెల్లో వాళ్ళు ఉపయోగపడేట్టుగా చేద్దాం అనుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఉన్నాయి కదా తల్లి. సో ఇవన్నిటిగా చేయలేని దద్దమ్మలు ఇవన్నీ మళ్ళీ మాట్లాడుతాడంటే ఎవరు నమ్మ? మేడం హరీష్ రావు అంటున్నది ఏంటంటే, శక్తి పదంలో శక్తి లేదు, గృహలక్ష్మిలో లక్ష్మి లేదు, గృహ జ్యోతిలో జ్యోతి లేదు కాంగ్రెస్ వాళ్ళ దాంట్లో అంటున్నారు. ఇక హరీష్ రావుని ఏమంటారు, బాగా ఫండ్స్ మింగేశాడు. మింగేసుకొని ప్రాజెక్ట్స్లో నుంచి డబ్బులు బాగా తిని ఇప్పుడు ఏమంటారు, బాగా బలిసిన పంది అదే అంటారు చూడండి. ఇప్పుడు వద్దులేండి భోజనం తక్కువ తినండి అని చెప్పి ఏదైతే చెప్తా ఉంటారో అట్లా మా తెలంగాణ బిడ్డలు ఉసురు పోసుకొని పందికొక్కులాగా మేశారు మా అల్లుళ్ళు. అలాగే బాగా మందు దాగించి మా ఆడబిడ్డలు ఉసురు తీసుకున్న కవితమ్మకు సిగ్గు ఉండాలి మాట్లాడడానికి. మేము ఏది చేసినా కూడా ప్రజల ఆశీర్వాదం మా వెంబడి ఉంది. ఇందిరాగాంధీ ఆ రోజు ఇందిరమ్మ రాజ్యం త్యాగాలతో చేసిన కాంగ్రెస్ పార్టీని ఎవరూ మర్చిపోలేదు. మేమంతా కూడా సైనికులుగా పనిచేస్తున్నాము. వాళ్ళ యొక్క లెవెల్ గ్రామాల్లో ఇప్పుడు కూడా చూస్తే నిజంగా వాళ్ళు వెళ్తే చీ అని తిడుతున్నారు వాళ్ళని. పోరాపో 10 సంవత్సరాలు నీ కారు పంక్చర్ అయింది పోరా బాబు అంటున్నారు. సో ఇక్కడ ఈయనని తిడితే మోడీని కూడా రేపొద్దున తిట్టి పరిస్థితి బాగా వచ్చేసింది. ఎందుకంటే రైతు వ్యతిరేకి, దళిత వ్యతిరేకి. మొన్నొచ్చి ఏడిశాడమ్మా. ఎవరు కృష్ణమాదికి పోయి కాళ్ళు మొక్కిచ్చాడు. నమ్మేస్తావా మేము? అంటే ఏడుపులు మాకు రావా? మేము నిజంగా ఏడుస్తున్న వాళ్ళని మామూలు పక్కన పెట్టేసి నువ్వు వెళ్ళి ఆ దళిత వ్యతిరేక విధానంలో ఉన్న బీజేపీ పార్టీని నువ్వు నమ్మి మాకు పెడితే మేము నమ్మవాళ్ళమా? సో ఇవన్నీ మేము నమ్మేది ప్రజలకు తెలుసు. ఆ రోజు ఇందిరమ్మ రాజ్యంలో ఆ అసైన్మెంట్ భూములు ఇచ్చింది మావి, అసైన్మెంట్ గుంజుకున్న పెద్ద దొంగ కేసీఆర్. అంటే కేటీఆర్ అనేది ఏంటంటే వండి పెట్టడం, మూతి కడగడం తప్ప అన్ని మేము చేసాము, అన్ని అభివృద్ధులు చేసాము. ఏం చేసావురా నాయనా? నీ చిట్టా ఓపెన్ అవుతుంది, ఆగు, మేము వస్తున్నాము. నీ చెట్ట నువ్వు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు తిన్నావో ప్రాజెక్టుల పరంగా, నువ్వు నీ మామ నీ మరదలు నీ బావుమరిది అందరూ జైలు పోయేది. అవన్నీ కక్కిచ్చేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అవి ఎవడ సొమ్మురా బాబు? మా బిడ్డల సొమ్ము. ఇవన్నీ కూడా దొబ్బి తిని ఇప్పుడు కేసీఆర్ మూతి కడుక్కోరానికి రాదు, అది రాదని నువ్వు కాకమ్మ కబలు చెప్తే ఈయనటోడు ఎవడున్నాడు? అవన్నీ నమ్మే పరిస్థితి లేదు. హరీష్ రావు అనే వాడు వాళ్ళకే రేపొద్దున కేసీఆర్ ఎప్పుడు చెప్తాడా నేను ముఖ్యమంత్రి అవుతానా అని ఒకప్పుడు చెక్క పెట్టిన ఆయన. అంతేకాకుండా కేసీఆర్ పక్కన కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయను కూడా ఆపిన ఆయన. రేపొద్దున పవర్ దిగిపోయి ఫామ్ హౌస్లో
కూర్చుండే తన్నేవాడు తన్నుకునేవాళ్ళు వీళ్ళు. సో వీళ్ళు మా గురించి మాట్లాడేమేంటమ్మా? ఇప్పుడు కిషన్ రెడ్డి అనేది కూడా ఒకసారి మాట్లాడుకుందాం మేడం. ఆయన ఏమంటున్నారంటే కాంగ్రెస్ని సోనియా గాంధీ ఇవ్వలేదు, ప్రజలే మెడలు వంచి ఇప్పించారు అంటున్నారు. ఇక కిషన్ రెడ్డి అంత కోవట్టు గురించి కానీ కిషన్ రెడ్డి బీజేపీకి గెలిపించడంలో కానీ ఎప్పుడన్నా ఆయనకు ఏమన్నా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతాడు కిషన్ రెడ్డి? బండి సంజయ్ ఉన్నప్పుడు కొంచెం లేచింది. 19 ఏళ్లలో మోడీ హవా తీసుకొని రాగలిగాడా? ముఖ్యమంత్రిగా డిక్లేర్ చేయగలుగుకున్నాడా? లేదా బీసీ అనేది ఇప్పుడు పెట్టాడు ముఖ్యమంత్రి లెవెల్లో. ఇన్ని రోజులు ఎక్కడ పడుకున్నావా? కేంద్ర ప్రభుత్వంలో నువ్వు మంత్రిగా ఉన్నావు, జనాభా సేకరణ చేసి అవన్నీ చేయడం నీ చేత కాలేదు. కానీ బీసీ ముఖ్యమంత్రి అనగానే ఓట్లు గుద్దేస్తారా నీకు? అలాగే నువ్వు వచ్చి ఈరోజు మా గురించి మాట్లాడతావా? జనాలు ఇచ్చారా? నువ్వు జనాలే ఇస్తారు మాకు. రేపు జనాలే మాకు మళ్ళీ గద్దె మీద కూర్చోబెడతారు. జనాలు మాతో ఉన్నారు కాబట్టి మమ్మల్ని ఆశీర్వదిస్తారు. అది మేము అనేది. ఇప్పుడు ఈ మేనిఫెస్టో గురించి మాట్లాడుకుందాం మేడం. ఎలా ఉండిపోతుంది అంటే అమ్మాయిలకి అయితే 18 ఏళ్ళు నిండిన వారికి స్కూటీలు అని, తర్వాత విద్యా భరోసా కూడా ఎక్కువగానే ఉంది. దాని గురించి చెప్పండి మేడం. ఎలా డెఫినెట్గా విద్య లేకుండా చేసిన మోడీ ఆర్థిక విధానాలు, విద్యను నష్టం చేసిన దుర్మార్గుడు, దళితుల బిడ్డలకు కానీ హాస్టల్స్లో ఉండనివ్వకుండా నాశనం చేసిన ఏదైతే విద్యా ద్రోహి ఎవడైతే ఉన్నాడో, దళిత వ్యతిరేక ఎవడైతే ఉన్నాడో, పెద్ద ద్రోహి అంటేనే మోడీ. అలాంటి మోడీ ఈరోజు మాట్లాడుతున్నాడు అమ్మాయిల గురించి. బేటీ పడావో బేటీ బచావో అన్నాడు. ఎంతమంది బిడ్డలు ఈరోజు రేపులు కాబట్టబడ్డాడు. 9 ఏళ్ల లోపల అట్రాసిటీ కేసులు జరిగితే ఏం ముఖం పెట్టుకొని మాట్లాడు? ఉత్తరప్రదేశ్లో కానీ మన మణిపూర్లో కానీ ఏం చేశాడని ఈయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మేము స్కూటర్లు ఇస్తామంటే ఇవ్వమని నీకు అపనమ్మకమా? నువ్వు ఏమి చేయలేని వాడు, నువ్వు ఏం మాట్లాడడానికి నీకు అర్హతనే లేదు. అయిపోయింది. నువ్వు ఇద్దరు కలిసి దొంగలు కలిసి జోడీగా ఇంటికి వెళ్ళి దండం పెట్టుకోవాల్సిందే. ఓకే మేడం, చివరిగా ఒకటే చెప్పండి. కాంగ్రెస్ సర్వేలో అయితే కాంగ్రెస్ ఇప్పుడు గెలుస్తుంది అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ మేనిఫెస్టో తర్వాత ఇంకా ఎలా ఉండబోతోంది? డెఫినెట్గా జనాలకు చదువుకుంటారు, ప్రజలకు మేము తీసుకుపోవడంలో మేము ప్రయత్నం చేస్తామమ్మా. ప్రతి వాళ్ళకి చేరువగా అయిపోయి వాళ్ళకి తెలుసుకునేటట్టు చేయడము. నిజంగా వాళ్ళు గతంలో ఎవరి డబ్బులు ఇచ్చారా బాబు అని అన్నవా, కానీ ఆ రోజు ఈ పాలసీలు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఈ హాస్టల్స్ పెట్టినా, లేకపోతే పెన్షన్ విధానాన్ని పెట్టినా, లేకపోతే అసైన్మెంట్లు ఇచ్చినా, ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చినా, ఇవన్నీ కూడా మేము ఇచ్చినవే. దాన్ని కొంచెం కలర్లు చేంజ్ చేసుకొని, పేర్లు చేంజ్ చేసుకొని ఈ దొంగలు మాకా చెప్పేది. కాపీ మాస్టర్లు అంతా మా గురించి మాట్లాడతారు. వాళ్ళు వీళ్ళని కాపీ మాస్టర్లు, మిమ్మల్ని కాపీ అనేది రేపు ఆగమ్మ అయిపోతుంది కదా, రిజల్ట్ రాబోతుంది కదా, ఫామ్ హౌస్ పోతే అన్నాడు కదా. ఒక్క మాట చెప్పండి. ఇప్పుడు చాలా పథకాలు పెట్టారు కదా, దీనివల్ల ఏమైనా రాష్ట్రం అప్పుల పాలు అవుతుంది అని ఎవరైనా అంటే మీరు అది మీ ఊహ, అది ఊహ. అసలు రాష్ట్ర బడ్జెట్ని కేసీఆర్ ప్రాజెక్టులోనే లంచాలకు లేదా ప్రాజెక్టులకు డబ్బులకు ఇచ్చుకోవడానికి, మెగా లాంటి పెద్ద సంస్థలకు ఇప్పించుకోవడానికి, వాళ్ళ జీతాలకు ఇవ్వడానికి సరిపోయింది. అందువల్ల బడ్జెట్ సరిపోలేదు. కానీ నిజంగా కూడా పేదవారు సంబంధించిన సంక్షేమ పథకాలు కనుక కేటాయించగలిగితే బడ్జెట్ ఉన్న దాంట్లో మేము ఆ రోజు ఎలా చేసామమ్మా? ఇప్పుడు ఇన్ని వేల కోట్ల బడ్జెట్స్ వచ్చినా కూడా అప్పుల పాలు చేసేసాడు కదా మమ్మల్ని. ప్రతి వాడు తల మీద కూడా ఒక్కొక్కరికి లక్షల రూపాయలు మా మీద అప్పులు పెట్టాడు. ఎవరిని అడిగి చేశాడు అప్పులు? నేను ఎవడు తెమ్మన్నాడు? ఈరోజు మాకు రేవంత్ రెడ్డి గారి మీద కరెంటు పట్టుకొని చూడండి అంటున్నారు. ఓరే బాబు, ఆ కరెంట్ వెనకాల ఎన్ని కోట్ల రూపాయలు తిన్నావో నీకు తెలీదా? కరెంట్ అక్కడ నుంచి తీసుకోవడంలో కోట్లాది రూపాయలు ఎన్ని తింటున్నావో కమిషన్ మాకు తెలీదా? అందరికీ తెలిసిపోయింది. కరెంట్ అన్నారు కాబట్టి అడుగుతున్నాను. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు అంటున్నారు, ముందు వాళ్ళ కరెంటు పోతుంది చూసుకోమను. వాళ్ళ కరెంటు పోతుంది, వాళ్ళ పవర్ కంటే కరెంటే పోతుంది. ఇంకెందుకమ్మా మాట్లాడడం? వాళ్ళు పవర్ మీద సంతకం పెట్టింది రాజశేఖర్ రెడ్డి గారు. ఫస్ట్ ఫైల్ ఇచ్చింది ఎవరమ్మా? కరెంటు మీద పెట్టింది ఎవరమ్మా? కరెంట్ ఇచ్చింది ఎవరమ్మా? ఫ్రీ కరెంట్ ఇచ్చింది ఎవరికమ్మా? రైతులకు సబ్సిడీ ఇచ్చింది ఎవరమ్మా? మేమే కదా, కాంగ్రెస్ పార్టీ కదా. ఈయన వచ్చి మాట్లాడితే నక్క వచ్చి మాట్లాడితే నీతులు చెప్పినట్టు ఉంటుంది. కాబట్టి నక్కల్ని ఎవరు నమ్మరు. రైట్ మేడం, థ్యాంక్ యూ మేడం.